వినండి వినండి వినండి. మన మహారాజు గారు శ్రీ దుష్యంత ఆర్య గారిని సేనాపతిగా నియమించారు. ఈ విజయంలో తన జీవిత భాగస్వామి అయిన వసుంధర గారికి కూడా ఇందులో ఒక భాగం ఉంది. అందువల్ల ఆమె మన నగర పుత్రికగా గౌరవించడంతో పాటు 1,00,000 బంగారు నాణ్యాలు బహుమతిగా ఇవ్వబడుతున్నాయి. ఇదేంటి? పారిపోండి! చారు, నువ్వు ఎందుకని ఎలా చేసావు? ఎందుకంటే నా దుష్యంత్రి నువ్వు స్వాధీనం చేసుకున్నావు. తను నాకు సొంతం. అంతేకాకుండా ఈ గౌరవం, ఈ నాణ్యాలు అంతా నాకు సొంతం. దాన్ని నువ్వు స్వాధీనం చేసుకున్నావు వసుంధర. ఆ పగతోని నిన్ను చంపాలనుకున్నాను. చెల్లి, నువ్వు దీని మీద ఆశపడ్డావని చెప్పుంటే నేను ఖచ్చితంగా నీకు ఇవ్వడానికి ఆలోచించేదాన్ని కాదు, ఇచ్చేసేదాన్ని. దీనికి నువ్వు బాధపడద్దు. ఇదేంటి? ఇప్పుడే కదా చారుమతి నన్ను చంపాలని ప్రయత్నించింది. కానీ మేము ఇక్కడికి ఎలా వచ్చాము? ఇదేంటి? ఏదో స్వయంవరంలాగా ఉంది. అది జరిగి 3 ఏళ్ళు అయి ఉంటుంది. మనం 3 ఏళ్ల వెనక్కి ఎలా వచ్చామో?